క్రికెట్లో 150 కిలోమీటర్ల స్పీడ్తో వచ్చే బాల్ని, అది కూడా లెదర్ బాల్ని బ్యాట్స్మెన్లకు ఎక్కడ తగలాలో అక్కడ తగిలితే పరిస్థితి ఏంటి? అందుకే బ్యాట్స్మెన్లు సేఫ్టీ గార్డు వాడుతుంటారు. కానీ అసలు ఫీల్డర్లు, బౌలర్లు, ఆఖరికి ఎంపైర్లు కూడా ఈ గార్డు వాడుతారా? మరి క్రికెట్ రూల్స్ ప్రకారం వీరంతా ఖచ్చితంగా గార్డ్స్ వాడాలా? వాడకపోతే ఏమవుతుంది? బౌలర్లు పరిగెత్తేటప్పుడు ఆ బాక్స్ అడ్డం రాదా? ఇలాంటి చాలా క్వశ్చన్స్ అయితే మీకు వచ్చే ఉంటాయి. మరి ఇవన్నీ ఈ వీడియోలో మీకు చెప్తా, క్లియర్ గా కట్టే కొట్టే తెచ్చే అన్నంత సింపుల్ గా చెప్తా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మొదటిగా బ్యాట్స్మెన్స్ అండ్ వికెట్ కీపర్స్, వీరికైతే రూల్స్ పరంగా మరియు ప్రాక్టికల్గా కూడా సేఫ్టీ గార్డ్ ఖచ్చితంగా వాడాలి. ఎందుకంటే 140-150 కిలోమీటర్స్ వేగంతో వచ్చే లెదర్ బాల్ను ఫేస్ చేయాలి కాబట్టి అబ్డమినల్ కార్డ్ లేకుండా వీరు అస్సలు గ్రీజులోకి రారు. కీపర్స్ కూడా స్టంప్స్ వెనకే బంతిని పట్టుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడు గార్డ్ అయితే ఉంచుతారు. తర్వాత వచ్చేసి ఆన్ ఫీల్డ్ ప్లేయర్స్, అంటే ఫీల్డర్స్ అందరూ ఒకేలా ఉండరు, అంటే ఒకే ప్లేస్ లో ఉండరు కదా. అదే కొంతమంది అయితే దగ్గరగా ఉంటారు కదా. సో మెయిన్ గా ఏంటంటే సిల్లీ పాయింట్, అలాగే షార్ట్ ఫార్వర్డ్ లెగ్, ఇక్కడ ఉన్న ప్లేయర్స్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు బ్యాట్స్మెన్ కి చాలా దగ్గరగా నిలబడి ఫీల్డింగ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా సేఫ్టీ కార్డు, హెల్మెట్ అండ్ కొంతమంది అయితే కాళ్ళకేసుకునే ప్యాడ్స్ కూడా ఖచ్చితంగా వేసుకుంటారు. ఇక్కడ రూల్స్ కంటే కూడా ప్రాణరక్షణ ముఖ్యం కాబట్టి, ఎందుకంటే బ్యాట్స్మెన్ గట్టిగా షాట్ కొడితే స్పందించే టైం కూడా ఉండదు అంత దగ్గరగా ఉన్న వాళ్ళకి. కాబట్టి దగ్గరగా ఉన్న ఫీల్డర్స్ మాత్రం ఖచ్చితంగా ఈ సేఫ్టీ గార్డ్ని అయితే వాడతారు. మరి దూరంగా ఉండే ఫీల్డర్స్, అంటే లైక్ బౌండరీ దగ్గర కానీ లేకపోతే 30 yards దగ్గరలో ఉన్న వాళ్ళు కానీ సాధారణంగా అయితే దూరంగా ఉండే ఫీల్డర్స్ ఆ గార్డ్ని అయితే వేసుకోరు. అంటే ఎందుకంటే అవి పెట్టుకుని వేగంగా పరిగెత్తడం, డైవులు చేయడం అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. పైగా బంతి అంత వేగంగా కూడా నేరుగా వచ్చి తగిలే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి వేసుకోరు వీళ్ళందరూ. మరి బౌలర్ల సంగతికి వచ్చేస్తే నెక్స్ట్ బౌలర్లు మాత్రం రన్అప్ తీసుకుని వేగంగా పరిగెత్తాలి కాబట్టి బాడీని బాగా స్ట్రెచ్ చేయాలి. కాబట్టి వాళ్ళు చాలా మంది బౌలర్లు సేఫ్టీ గార్డ్ అయితే వాడరు. గార్డ్స్ వేసుకుంటే ఫ్రీగా బౌలింగ్ యాక్షన్ రాదు కదా. సో వాళ్ళైతే ఖచ్చితంగా, అంటే మేబీ బౌలర్లు కాకపోయినా స్పిన్నర్లు అయితే వాడొచ్చేమో, కానీ బౌలర్లు అయితే మాక్సిమం వాడరు. కానీ ఈ మధ్యకాలంలో బ్యాట్స్మెన్ కొట్టే స్ట్రైట్ డ్రైవ్లకి నేరుగా బౌలర్ల వైపు దూసుకొస్తున్నాయి. అందుకే కొంతమంది బౌలర్లు అయితే రక్షణ కోసం లైట్ వెయిట్ అయితే ప్రొటెక్షన్ గార్డ్స్ అయితే వాడుతున్నారు. కొంతమంది ఎంపైర్ అనుమతితోనే బౌలింగ్ చేసేటప్పుడు ప్రొటెక్టివ్ హెల్మెట్స్ కూడా వాడుతున్నారనమాట. ఇక నెంబర్ 4, మన ఎంపైర్లకు వచ్చేసి మ్యాచ్ మొత్తం పిచ్ పైన నిలబడాలి కదా. మరి బ్యాట్స్మెన్ కొట్టే బుల్లెట్ లాంటి షాట్స్ నేరుగా ఎంపైర్ల పైకి వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే ఈ రోజుల్లో ఎంపైర్లు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అండ్ సేఫ్టీ గార్డు చాలా మంది ఎంపైర్లు లోపల గార్డ్ అయితే ధరిస్తున్నారు కూడా. అండ్ మీరు కూడా కొంతమంది గమనించే ఉండొచ్చు, అంటే కొందరు ఎంపైర్స్ ఏంటంటే చేతికి ఆర్మ్ గార్డ్, అంటే షీల్డ్ లాంటిది అయితే కట్టుకుంటున్నారు అనమాట చేతికి. మరి కొందరు అయితే హెల్మెట్ కూడా వాడుతున్నారు. అయితే వీటికి రూల్స్ ఉంటాయా? ఇప్పుడైతే చాలా మందికి అయితే క్వశ్చన్ వచ్చింది అనమాట. సో ఐసీసీ నిబంధనల ప్రకారం ఇలాంటి గార్డ్స్ ఖచ్చితంగా వాడాలి అని బలవంతంగా రూల్స్ ఏమీ లేవు. కానీ ప్లేయర్ సేఫ్టీ గైడ్ లైన్స్ ప్రకారం హెల్మెట్ అండ్ సేఫ్టీ గార్డ్ను వాడమని ఐసీసీ బలంగా సిఫార్సు చేస్తుంది. అండ్ చివరిగా మీకు ఒక మాట చెప్పాలి, ఏంటంటే క్రికెట్ చట్టాల ప్రకారం అయితే హెల్మెట్ లేదా గార్డ్ వేసుకోవాలా వద్దా అనేది ప్లేయర్ వ్యక్తిగత నిర్ణయం. కానీ లెదర్ బాల్ ఇచ్చే దెబ్బలు ఎలా ఉంటాయో తెలుసు కాబట్టి రూల్స్ ఉన్నా లేకపోయినా బ్యాట్స్మెన్స్ అండ్ కీపర్స్ అండ్ క్లోజ్ ఫీల్డర్స్ మాత్రం 100% సేఫ్టీ గార్డ్ వాడుతుంటారు. సో వీడియో మొత్తం చూసినట్లయితే మీకు ఒక క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది, లైక్ ఎవరెవరు వాడతారు అండ్ ఎవరు వాడరు అండ్ రూల్స్ ఉంటాయో ఉండవా అనేది కూడా మీకైతే ఐడియా వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా వీడియో నచ్చితే ఒక లైక్ అయ్యండి కంపల్సరీగా, ఎందుకంటే నాకు వీడియో బూస్ట్ అవుతుంది. మిమ్మల్ని మీరు లైక్ కొడితే వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది అనమాట వీడియోని. సో ప్లీజ్ లైక్ అండ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్.